హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అనమాట. అందరూ ఎంతమంది చేసినా కానీ అస్సలు చేదంటే చేదుగా ఉంటుంది. కొంతమంది కూడా అసలు నచ్చదు. ఇది నేను చేసినట్టు చేయండి, చాలా మీకైతే ఫేవరెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా విస్కర్తో కొంచెం పొట్టు తీసేసుకోండి. తర్వాత లోపల గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు కూడా తీసేసేయండి. మొత్తం దీంతోనే చేదొస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత చిన్న చిన్న వక్కల్లా కట్ చేసుకోండి ఇలా. తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి మంచిగా గట్టి కొంచెం పిసుకాలన్నమాట. అట్లా వీడియోలో చూపించినట్లు అట్లా చేస్తే మంచిగా కొంచెం చేదు అనేది వెళ్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ముందు అయితే చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు వేయించుకోవాలి. తర్వాత నువ్వులు కూడా వేయించుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర అండ్ ఇవి మన ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అది మంచిగా ఫ్రై కావాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా సాల్ట్లో నానబెట్టాం కదా ముక్కలు, కాకరకాయ ముక్కలు, అవి ఇందులో వేసేసి మంచిగా ఒక హై ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, కొంచెం వాటర్ అనేది ఇగ్గిపోవడానికి, అంతే ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే 2-3 రోజుల దాకా ఉంటుంది కర్రీ, ఏం పాడు కాదు. తర్వాత అందులోనే కొంచెం కారం వేసేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. తర్వాత మనం చింతపండు రసం పిండి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి. కారం తక్కువైతే వేసుకోండి. చింతపండు రసం మంచిగా మసలాలన్నమాట. మసలే వరకు ఇది మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు, పల్లీలు అండ్ కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, అవి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ మసులుతుంది కదా మంచిగా ఇందులో వేసేయాలి. ఈ పులుపు అనేది మంచిగా మసులుతూనే మంచిగా ఉంటుంది అన్నమాట. మంచిగా మసలాలన్నమాట. మసలేటప్పుడు కొంచెం కారం తక్కువైంది, అందుకే నేను వేసాను. తర్వాత మంచిగా కొంచెం మంచిగా దగ్గరికి కావాలి. దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర అండ్ ధనియాల పొడి వేసుకొని అంతేనండి, రెడీ. ఎంతో టేస్టీగా, చాలా రుచికరమైంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అస్సలు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అస్సలు చేదైతే అస్సలు ఉండదు. ఎంత తిననోళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కూడా, ఇంకా మంచి మంచి వీడియోల కోసం గంట సింబల్ కూడా కొట్టేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.